సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'సల్మాన్ ఖాన్', 'రష్మిక మందన' వీళ్ళ కాంబినేషన్‌లో ఇప్పుడు 'సికిందర్' అనే సినిమా రాబోతుంది సార్. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక రకమైన టాక్ నడుస్తుంది. అంటే రిపోర్టర్స్ కూడా వాళ్ళని అడిగారు. అంటే ఏజ్ గ్యాప్ వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే 31 సంవత్సరాలు ఉంది. సో కూతురు వయసున్న హీరోయిన్ కూతురు వయసున్న ఆమెతోటి ఇప్పుడు హీరోయిన్‌గా చేస్తున్నారు 'సల్మాన్ ఖాన్' పక్కన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇదే విషయాన్ని 'సల్మాన్ ఖాన్' కూడా అడిగితే ఆమెకు లేని అభ్యంతరం మీకెందుకు, అవసరమైతే వాళ్ళ కూతురుతో కూడా యాక్ట్ చేస్తాను అంత యంగ్ అన్నట్టుగా ఈయన మాట్లాడారు. సో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది అక్కడ ముంబైలో. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ అనే కామెంట్స్‌ని మీరు? అంటే చాలామంది పెద్ద హీరోలు కూతురు వయసు కాదు, మనవరాలు వయసు ఉన్నటువంటి అమ్మాయిలతో కూడా పెయిర్ చేశారు. ఇది కొత్త ఏం కాదు, ఇది ఇండియన్ సినిమా ట్రెడిషనే. ఓకే. అంటే టాలీవుడ్కు సంబంధించి ఎన్టీ రామారావు గారిని చెప్పుకుంటారు, దీనికి నాగేశ్వరరావు కూడా చేశారు. అంటే వాళ్ళిద్దరూ మోస్ట్ సీనియర్ హీరోలు. వాళ్ళిద్దరూ తల్లులతోనూ కూతుళ్లతోనూ కూడా నటించిన చరిత్ర ఉంది. అంటే రామారావు గారి పక్కన సంధ్య గారు హీరోయిన్గా చేశారు. మాయాబజార్ సినిమాలో రుక్మిణి ఆవిడ కూతురు జయలలితతో చాలా సినిమాలు చేశాడు. అలా చాలామంది, దైవబలం సినిమాలో యాక్ట్ చేసిన ఆవిడ కూతురు మాదైవం సినిమాలో చేశాడు కదా ఆయన, జయచిత్ర గారితో. అలా జయసూద్ గారి మదర్తో కూడా చేశాడు. అలా రకరకాలు నడిచినాయి. అయితే శ్రీదేవి టైంలో కూడా ఈ చర్చ వచ్చింది. అంటే ఆయన అంతకుముందు ఒక సినిమాలో మనవరాలుగా యాక్ట్ చేసింది అమ్మాయి. శ్రీదేవి 72లో వచ్చినటువంటి బడిపంతులు సినిమాలో ఎన్టీ రామారావు గారి మనవరాలుగా నటించింది. అలాగే అదే టైంలో 2-3 కృష్ణ గారి సినిమాల్లో ఆయనకు కూతురుగా కూడా నటించింది ఆవిడ, చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే. ఆ తర్వాత ఆవిడ ఎన్టీ రామారావు గారి పక్కన హిట్ పెయిర్, మోస్ట్ సక్సెస్ఫుల్ పెయిర్ అన్నారు. వేటగాడు సినిమా 175 days సినిమా అది. అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా సిల్వర్ జూబ్లీ సినిమాలు వచ్చినాయి. గజ దొంగలో ఆవిడే హీరోయిన్, ఆ తర్వాత ఆటగాడు సినిమాలో ఆవిడే హీరోయిన్. ఇలా వరుస పెట్టి పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, ఈ సినిమాలన్నింటిలోనూ ఆవిడే యాక్ట్ చేసింది. రౌడీ రాముడు, కొంట కృష్ణుడు, ఇలా చాలా సినిమాలు చేసింది ఎన్టీఆర్. మరి ఆ టైంలో ఎవరు అభ్యంతరం చెప్పలేదు కదా, హిట్ పెయిర్ అని చెప్పి అందరూ నీరాజనాలు పలికారు. బాలీవుడ్లో కూడా ఈ కల్చర్ ఉంది. దేవానంద్ గారు ఆయన కూతురు వయసు ఏంటి, అందుకంటే తక్కువ వయసు ఉన్న హేమమాలినితో కూడా చేశాడు కదా. ఎన్టీ రామారావు కంటే సీనియర్ ఆయన చేశాడు కదా. దిలీప్ కుమార్ చేశాడు కదా. ఇదేం కొత్త ట్రెడిషన్ ఏం కాదు, ఇండియన్ సినిమాకి ఆ కల్చర్ ఉంది. ఎంజీఆర్ చేశాడు కదా జయలలిత ఏజ్ ఏంటి, ఎంజీఆర్ ఏజ్ ఏంటి ఆ టైంకి. అలా ఆయన రథతో చేశాడు, మంజులతో చేశాడు, శివాజీ గారు చేశాడు శ్రీదేవితో. శివాజీ గణేషన్ శ్రీదేవి పేరు సినిమాలు ఉన్నాయి కదా మనకి. రాధతో చేశాడు ఆయన. ఎన్టీ రామారావు గారు కూడా రాధతో చేశాడు. ఓకే. చండశాసనంలో హీరోయిన్ రాధే. కాబట్టి ఇలాంటి ఆయన 60 అప్పుడు, ఆయన 60 ఏళ్ళు, ఈ అమ్మాయి చాలా యంగ్ అప్పుడు రాధ చేశారు కదా. ముదల్ మర్యాదలో శివాజీ పక్కన చేసింది రాధ. కాబట్టి ఇదేం పెద్ద అభ్యంతరకరమేం కాదు. మనకి కల్చరు, ఈ ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నాడు. అందులో భాగంగానే డైలాగ్ చేశాడు. ఏది, రష్మిక కూతురుతో కూడా నటిస్తాను. అలా చేసిన హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన కాన్ఫిడెంట్గా చెప్పాడు. రష్మిక కూతురుతో కూడా సల్మాన్ ఖాన్ నటిస్తే చూడటానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే. అంటే శ్రీదేవి గారికి డాక్టర్ పుడితే ఆవిడతో కూడా చేస్తుండేవాడు. రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ఆయన కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అయిపోయాడు, కానీ నిజానికి ఇండస్ట్రీలో ఉండుంటే చేసుండేవాడేమో. అలా ఇప్పుడు చిరంజీవి గారికి ఆ అవకాశం దొరకలేదు. ఆ అవకాశం దొరికితే చేసుండేవాడు ఆయన కూడా. ఇప్పటికీ అవకాశం ఉంది. జాన్వీ కపూర్తో ఆయన సినిమా చేసేస్తే ఆ లోటు భర్తీ అయిపోతుంది. ఓకే. ఎందుకనో మొహమాట పడుతున్నాడు ఆయన. ఆ మొహమాటం కొంచెం పక్కన పెట్టేస్తే ఒక్కసారి రామారావు గారిని గుర్తు చేసుకుంటే అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ట్రెడిషన్ మనకి బాలీవుడ్లో ఉంది, టాలీవుడ్లో ఉంది, కోలీవుడ్లో ఉంది. ప్రేమ్ నజీర్ గారు కూడా చేశాడు, రాజ్ కుమార్ గారు చేశాడు. కాబట్టి ఇది కొత్త ఏం కాదు, ఇండియన్ సినిమా కల్చరే.
ఇండియన్ సినిమా కల్చర్ని ఫాలో అవుతున్నందుకు సల్మాన్ ఖాన్ని అభినందించాలి. ఓకే. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కదా సార్. మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ విస్తృతంగా పెరిగిపోవడం అంటే వాటి గురించి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. ఏం ఉండదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనవరాలుగా యాక్ట్ చేసిన అమ్మాయి 72లో వచ్చింది ఆ సినిమా. ఓకే. వేటగాడు ఎప్పుడు 78 సినిమా చేశారు కదా. ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని అనుకున్నారు ప్రొడ్యూసర్ అర్జున్ రాజు గారు. అంటే ఆ ప్రపోజల్ డైరెక్టర్ నుంచి వచ్చింది, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి వచ్చింది. అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే, అప్పటికి జయప్రదతో చేశాడు ఆయన. ఛాలెంజ్ రాముడు, అడవి రాముడు ఇవన్నీ చేస్తున్నాడు. జయప్రద రొటీన్ అయిపోయింది. జయసూద గారితో కూడా చేశాడు. ఈ వాణిశ్రీ గారిని వేశారు మధ్యలో కొంచెం గ్యాప్ కోసం అని చెప్పి సింహబలుల్లో. అలా కుదరదు, కొత్త మొహంతో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వేటగాడి టైంకి. వచ్చినప్పుడు ఆయన శ్రీదేవి 16 ఏళ్ల వయసు చేస్తున్నాడు. అప్పుడు 16 ఏళ్ల వయసు వేడిలో ఉన్నాడు ఆయన. ఆ వేడిలో ఉండి శ్రీదేవిని పెడదామని అర్జున్ రాజు గారికి కొంచెం మొహమాటం అనిపించింది. బాగుండదేమో మనవరాలుగా చేసిన అమ్మాయి, ఆయన ఏమంటాడు, పైగా ఆయన కొడతాడని అనుకున్నాడు. ఈ ప్రపోజల్ పెడితే కర్ర తీసుకుని కొడతాడనే మాట అన్నాడట. రాఘవేంద్రరావు గారే చెప్పాడు. చెప్పిన తర్వాత వయా మీడియాగా ఒక కోఆపరేటివ్ వాళ్ళ సహ నిర్మాతను పంపించి నెమ్మదిగా ఆయన దగ్గర చర్చ పెట్టారు. పెడితే శ్రీదేవి అనుకుంటున్నారండి, నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అంటే, లేదు లేదు డైరెక్టర్ అభిప్రాయం ఏమిటి అన్నట్టు. డైరెక్టర్ ప్రపోజల్ అయ్యేదని, డైరెక్టర్కి అభ్యంతరం లేనప్పుడు నీకు నాకు ఎందుకు అభ్యంతరం ఉండాలి అన్న తర్వాత వీళ్ళు కాన్ఫిడెంట్గా రాఘవేంద్రరావు గారు, అర్జున్ రాజు గారు వెళ్ళి అప్రోచ్ అయ్యారు. ఓకే. అప్రోచ్ అయితే ఆయన అమ్మాయికి ఎంత ఉంటుంది వయసు అని అడిగాడు రాఘవేంద్రరావు. 16 అంటే మనకి 14 కదా, పెట్టండి ఏం పర్లేదు. అలా వేటగాడులో వాళ్ళిద్దరూ చేశారు. తర్వాత చాలా సినిమాలు చేశారు. ఆవిడ అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కూడా అద్భుతంగా నటించారు. ప్రేమాభిషేకం లాంటి పెద్ద హిట్లు ఉన్నాయి కదా. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగేశ్వరరావు గారితో ఆవిడ ప్రేమ కానుక అనే సినిమా కూడా చేసింది. ఇలా ఈ కల్చర్ ఉంది మనకి. అంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు. మీడియా అనేది ఇప్పుడు, ఆ రోజున ఆ సినిమా లైవ్లో చూశారు కదా. బడిపంతుల సినిమా హిట్ సినిమా కదా. ఓకే. పిసి రెడ్డి గారి సినిమా అది హిట్. 72 ఆంధ్ర యాజిటేషన్ టైంలో రిలీజ్ అయ్యి హిట్ అయింది ఆ సినిమా. మరి ఆ సక్సెస్ నుంచి మొదలుపెట్టి వాళ్ళు వేటగాడి సక్సెస్ కొట్టారు కదా, మా తాత మనవరాలు అంతే. అందుకని రష్మిక కూతురుతో సల్మాన్ ఖాన్ నటించాలని మనం కోరుకోవడంలో తప్పేం లేదు. ఓకే సార్. దీనికి ఇంకోటి కూడా చర్చ అంటే ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్లకు ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళని హీరోయిన్లుగా పక్కన పెట్టేసి సైడ్ ఆర్టిస్ట్గా అట్లా కొనసాగుతూ ఉంటారు. హీరోలు అలా ఉండరు. స్టార్డమ్ ఉందంటే వాళ్ళు 70-80 ఏజ్ వరకు యాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇలా యంగ్ హీరోయిన్స్ని పెట్టుకోవాల్సి వస్తుంది, తప్పనిసరి అయింది అని కూడా. ఎంతమంది ఇప్పుడు 75లో తెరకు పరిచయమైనటువంటి అన్నపూర్ణ గారు మోహన్ బాబు గారితో పాటు స్వర్గ నరకం సినిమాలో యాక్ట్ చేసింది ఆవిడ. ఓకే. ఆవిడ ఎన్టీ రామారావు గారికి తల్లిగా చేశారు కదా. ఎప్పటి ఎన్టీ రామారావు గారు 49లో ఇండస్ట్రీకి వచ్చాడు ఆయన. 75లో ఎంట్రీ ఇచ్చినటువంటి అన్నపూర్ణ గారు ఎన్టీ రామారావు గారి తల్లిగా నటించటం అనేది మనం చూసాం కదా. కాబట్టి అవేమీ ఆర్ట్గా ఉండవు. అలాగే రాము సినిమాలో ఆయన పక్కన యాక్ట్ చేసినటువంటి పుష్పలత గారు, ఆయనకి ఎన్ని సినిమాల్లో తల్లిగా నటించలేదు ఎన్టీ రామారావు గారికి. అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా తల్లిగా నటించింది కదా ఆవిడ ప్రేమాభిషేకం సినిమాలో. అలా అనేక మంది ఉన్నారు. అనేక మంది తల్లి పాత్రల్లో హీరోయిన్లుగా నటించిన వాళ్ళే తల్లులుగా ప్రమోట్ అయిపోయి అదే హీరోలకి తల్లులుగా నటించడం అనేది మనం చూసాం. అందుకని పండ్రీబాయి గారు ఏజ్ అంతా ఆవిడ రామారావు గారికి ఎన్ని సినిమాల్లో తల్లిగా ఆయాగా కనిపించారు మనకి. ఇవి కామనే. ఇవి కామన్. చివరికి చాలా అంటే రామారావు గారి కంటే వయసులో చాలా తక్కువ వయసు ఉన్నటువంటి లక్ష్మి గారు సామ్రాట్ అశోక సినిమాలో ఆయనకు మదర్గా యాక్ట్ చేసింది. జనాలు ఏమీ ఇబ్బంది పడలేదు, చూశారు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. రామారావు గారు ఏజ్ అప్పుడు 72. ఆవిడ డైలాగ్ ఏంటంటే, ముక్కు పచ్చలారని ఈ బిడ్డని ఎలా బయటకు పంపించనని ఆవిడ దేవుళ్ళ విగ్రహాల దగ్గరికి వెళ్ళి బాధపడుతుంది. అంటే నేను బయటికి వెళ్తానమ్మా అంటాడు. అంటే లేదు, ముక్కు పచ్చలారని బిడ్డని ఎలా బయటకు పంపను అని ఆవిడ ఏడుస్తుంది. ఆ సన్నివేశాన్ని ప్రజలు చూశారు కదా.
ఓకే. ఆయన వయసు 72 సంవత్సరాలని ప్రపంచానికి తెలుసు. ఉమ్. అయినా చూశారు కదా. ఇక అంతకంటే ప్రేక్షకుల ఓపికని ఏమని చెప్పాలి. ఓకే సార్. అప్పటికి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఉన్నాడు. మూడోసారి